Hello OTTians. Today's movie is Alien Romulus, directed by Fede Alvarez, streaming on Disney Hotstar in Telugu dubbing. ముందుగా ప్లాట్ ఏంటంటే హీరోయిన్ రైన్ ఎర్త్కి 65 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న జాక్సన్ స్టార్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. తన కాంట్రాక్ట్ పూర్తయినా రిలీజ్ చేయకపోవడంతో తను వెళ్ళాలి అనుకున్న యువాగా స్టేషన్ ఎలా రీచ్ అయింది, తనతో పాటు ఉన్న సింథటిక్ హ్యూమన్ ఎవరు, ఈ జర్నీలో తనకి ఎలా హెల్ప్ చేశాడన్నది మీరు మూవీలో చూడొచ్చు. సో ఇంక ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే హాలీవుడ్ నుంచి ఇలాంటి సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ వచ్చి చాలా రోజులైంది. రీసెంట్ గా డెడ్ పూల్ వర్సెస్ వాల్వరీన్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదు. బట్ ఈ మూవీ మాత్రం స్టార్ట్ టు ఎండ్ ఎంగేజ్ చేస్తూ అదిరింది. మీ ఇమ్మీడియట్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. మూవీలో మేజర్ హైలైట్స్ బ్యాలెన్స్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎమోషన్. ఈ మధ్య మూవీస్ లో ఎమోషన్స్ ని గాలికి వదిలేసి మొత్తం యాక్షన్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ ఈ మూవీలో యాక్షన్ తో పాటు ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశారు. నెక్స్ట్ కాన్సెప్ట్ అండ్ ఎగ్జిక్యూషన్. హీరోయిన్ యువాగా స్టేషన్ రీచ్ అవ్వాలంటే 6 ఇయర్స్ టైం పడుతుంది. సో నియరెస్ట్ స్పేస్ షిప్ లో లైట్ ఇయర్ స్పీడ్ తో ట్రావెల్ చేసే పాడ్స్ యూస్ చేస్తే త్వరగా రీచ్ అయిపోవచ్చు. ముందు అక్కడికి ఎలా చేరుకున్నారు, నెక్స్ట్ ఆ స్పేస్ షిప్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ R&Dలో రోమ్యులస్ అనే ప్లేస్ లో హీరోయిన్ అండ్ గ్యాంగ్ ఈ పాడ్స్ కోసం సెక్యూరిటీ బ్రీచ్ చేసినప్పుడు ఎమర్జెన్సీ సిస్టమ్ యాక్టివ్ అయి క్రీచర్స్ కొన్ని బయటకు వస్తాయి. అవి హ్యూమన్ డిఎన్ఏని ఆల్టర్ చేసి జెనోమార్ఫ్ అనే ఇంకొక డేంజరస్ క్రియేటర్ ని క్రియేట్ చేస్తాయి. వాటిని ఆ టీం ఎలా ఫేస్ చేశారు, చివరికి ఎంతమంది సర్వైవ్ అయ్యారు, ఇలాంటి క్యూరియస్ కాన్సెప్ట్స్ అండ్ థ్రిల్లింగ్ ఎగ్జిక్యూషన్ తో అండ్ దానికి తగ్గ విఎఫ్ఎక్స్ తో త్రూఅవుట్ ఎంగేజ్ చేశారు. విఎఫ్ఎక్స్ అయితే టాప్ నాచ్ క్వాలిటీ ఉంది. కంప్లీట్ గా మనల్ని ఆ వరల్డ్ లోకి తీసుకెళ్తుంది. బీజిఎం కూడా హై మూమెంట్స్ ని బాగా ఎలివేట్ చేసింది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కి వస్తే రయన్ గా మెయిన్ లీడ్ చేసిన కెయిలీ అండ్ యాండీగా చేసిన డేవిడ్ జాన్సన్ నోట్ వర్తీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఎండింగ్ లో హీరోయిన్ కెయిలీకి సమ్ విసిల్ వర్తీ షాట్స్ కూడా పడ్డాయి. కొన్ని టాపిక్స్ జస్ట్ హింట్ ఇచ్చి వదిలేశారు. స్పేస్ స్టేషన్ లో R&Dలో రామ్యులస్ ఒక పార్ట్ అయితే రెమస్ ఇంకొక పార్ట్ అయితే ఈ పార్ట్ ఏంటి అని డిస్క్లోజ్ చేయలేదు. ఇంకా ఇక్కడ ఎలాంటి క్రీచర్స్ ఉంటాయో చూడాలి. అండ్ నెక్స్ట్ జెనోమార్ఫ్ డిఎన్ఏ నుంచి బయో ఇంజనీరింగ్ ద్వారా సింథసైజ్ చేసిన ప్రొమిథియస్ ఫైర్ అనే జినోమ్ ని వాడడం వల్ల ఇంకా ఎలాంటి రెపర్కషన్స్ వస్తాయో ఇంకా లార్జ్ స్కేల్లో చూపించే ఛాన్స్ ఉంది. మేబీ ఇవన్నీ నెక్స్ట్ పార్ట్ లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అండ్ అలాగే ఆల్రెడీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న మూవీస్ కిష్కింద కాండ, జీటీ మ్యాక్స్, రేపటి వెలుగు, ఐ హేట్ లవ్ మూవీస్ కి కూడా రివ్యూస్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఒక లుక్ వేయండి. సైనింగ్ ఆఫ్, యోర్ ఎయిట్ బ్యాక్ ఓటీటీఎన్.